అను ఎక్కడ? బాలు బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు బాలు అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండి రా. ఒరేయ్, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అచ్చం ఎలా చేయించేది? ఒరేయ్ అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు? తాత నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద పద. ఎక్కడిగా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా, నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఇదంతా? గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏంటండి ఊరుకోండి. రవి, నన్ను కొంచెం అబిడ్స్ లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగిరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి, నేను నీకెవరో డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే, నిన్ను అబిడ్స్ లో డ్రాప్ చేయాలి అంతే కదా? అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. హాయ్. ఎరా బాలు, ఏంటి మన సెంటర్ లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి? ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావుట, కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్ కి వెళ్ళావా? ఎక్కడ? అదేరా అబిడ్స్ లో. ఈ రోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు. ఉండు, వీడు కూడా అబిడ్స్ వరకే కొంచెం డ్రాప్ చేయి. అమ్మాయికి చక్రవర్తి నెంబర్ 1. రే బాలు, ఈ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ, ఓ అరగంటలో వచ్చేస్తాను. ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్ కి వెళ్దాం, అమ్మాయిని వెతుకుదాం. ఓకే, డోంట్ వరీ. రాయ్ ఇలా. ఏంటి బాలు? ఏరా, మీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా? ఎందుకురా ఫ్రెండ్షిప్ ని దిగజారుస్తారు? తను చూస్తే మీ అందరికి ఎగతాళిగా ఉంది కదా. అది కాదు, మాట్లాడకు.
నేను వచ్చింది నా కోసం కాదు, మీకోసమే. సారీ రా బాలు. విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఒకవేళ పైకి వెళ్ళి ఉంటుందా? నన్ను తిట్టాడా? మనసేం బాగలేదురా. మనసు బాగోలేదా? మ్మ్. సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేలా చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు? నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ నాది. పద పోదాం. అన్నయ్య ఎక్కడికి? కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడు అలా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారో బుజ్జి? అన్నయ్య ఇలా చూడు, నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకో. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్ కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు.
చేసుకోవాలి. హలో అమ్మా, నేను హైదరాబాద్ నుంచి ప్రియని మాట్లాడుతున్నాను. ఫైన్ ఫైన్. బాలన్నయ్య ఊటీకి వస్తున్నాడు ఈ రాత్రికే. చదవడానికే. ఓకే, పెట్టేస్తున్నాను. బుజ్జి, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఊటీ వెళ్ళాలా? ఖచ్చితంగా వెళ్ళాలి. ఈసారైనా 2 సబ్జెక్ట్స్ పూర్తి చేయాలిగా. ఇక్కడుంటే నువ్వు చదవు, అందుకే నువ్వు ఊటీకి వెళ్ళాలి. తెలుసు, అమ్మాయి గురించేగా నీ బెంగ. ముందు నువ్వు ఎగ్జామ్స్ పూర్తి చేయి, ఆ తర్వాత నువ్వు నేను కలిసి అమ్మాయిని వెతుకుదాం. అది కాదురా, మా ఫ్రెండ్స్ అంతా అమ్మాయి ఏ క్లాసు? ఈ సిటీలో 1012 మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎక్కువ. అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఈలోగా ఎవరిని ప్రేమించేస్తారేమోనని అంతా భయపెడుతున్నారా? ఫూల్స్. మీ ఫ్రెండ్స్ ఏమైనా పెద్ద మేధావులా? ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరైనా లవ్ చేస్తున్నానా? అది కాదురా, వాళ్ళు చెప్పేది అందమైన అమ్మాయిల గురించి. ఏంటను ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఊటీ వెళ్తున్నావు, అది కూడా 2nd క్లాస్ లో? చంద్రమోహన్ అంకుల్ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి సీరియస్ గా ఉందని తెలిసి కూడా వెళ్ళి చూసి రాకుంటే ఏం బాగుంటుంది ఆకాష్? అందుకని ఒక్కదానివే వెళ్తావా? నేను రాకూడదా? నీకు 10 రోజుల్లో పరీక్షలు. చదువు విషయంలో కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదని నీకు తెలుసు కదా. బాలు 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 నో బాలు, ఊటీ ట్రిప్ క్యాన్సిల్. ఎందుకు? ఇది S4, మంది S2. పద. తాతయ్య అలాగే అంటారు. హలో, ఇదిగో ఇక్కడుంది, రా. ఆటోగ్రాఫ్ పార్టీనా? మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ మై పాలసీ. వెల్కమ్ మేడం. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఇస్ అంకుల్? కొంచెం పర్వాలేదు, హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఎస్టేట్కి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకే. రేయ్, ఎందుకురా ఇలా ప్రాణాలు తెస్తున్నావు? హాయిగా బస్సులో పోయేవాడిని కదా. ఉందా పంజయ్? ఎందుకన్నావు అంటావు? అడవి మధ్యలో ఆపేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? అర్థమైందిగా, ఉండు. ఓయ్, కారు ఒకటి వస్తుంది, లిఫ్ట్ అడిగి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండి చావు. హలో, ఆ? లిఫ్ట్ అడుగుతారా? ఇక్కడ ఎవరు ఆపరు, ఇది దాదాపుడి ప్లేసు. ఏం పా తమిళ తంబే, ఏమయ్యా నేను నీకేం ద్రోహం చేశానయ్యా? ఛా, ఊటీ ఊటీ ఊటీ, ప్రాణాలు తోడేస్తుంది. ఏంటి సార్, కార్ రివర్స్ వస్తుంది? ఆ? హాయ్.
సార్కి ఏదైనా ప్రాబ్లమా? మే ఐ హెల్ప్ యూ? ఊటీ వెళ్ళాలి. ఓకే, కమ్ ఆన్. డ్రైవర్, మేడం అతనికి కొంచెం హెల్ప్ చేయి. అలాగే. మేము వెళ్తాం. కమ్. ఓహ్